కోలాహలంగా 7 శనివారాల వ్రత మహోత్సవాలు. కలియుగ వైకుంఠానికి పోటెత్తిన భక్తులు. రాష్ట్రంలో కలియుగ వైకుంఠ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కాకినాడ జిల్లా పెదపుడి మండలం సంపర వెంకటేశ్వర స్వామి ఆలయంలో 7 శనివారాల వ్రత మహోత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని 7 శనివారాలు స్మరించి దర్శిస్తే శుభ ఫలితాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 7 శనివారాల వ్రత మహోత్సవాల్లో భాగంగా శనివారం 2వ శనివారం వ్రత మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలు, సహస్ర తులసి దళ పూజలు, అమ్మవార్లకు హరిద్రాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. అర్చకులు కండవెల్లి హనుమంతాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన వ్రత మహోత్సవాలను, దివ్య క్షేత్రాన్ని మరి మీరు దర్శించండి. వెంకటేశాయ ఓం నారాయణ ఓం శ్రీ వెంకటేశాయ ఓం మాధవాయ ఓం శ్రీ వెంకటేశాయ ఓం గోవిందాయ ఓం శ్రీ వెంకటేశాయ ఓం ఋషికేశాయ ఓం శ్రీ వెంకటేశాయ ఓం పద్మనాభ ఓం శ్రీ వెంకటేశాయ ఓం ధోమోదాయ ఓం శ్రీ వెంకటేశాయ ఓం శ్రీకృష్ణాయ ఓం శ్రీ వెంకటేశాయ ఓం వాసుదేవాయ శ్రీ వెంకటేశాయ ఓం ప్రద్యుమ్నాయ ఓం శ్రీ వెంకటేశాయ ఓం ధోక్షాయ ఓం శ్రీ వెంకటేశాయ ఓం నారసింహాయ ఓం శ్రీ వెంకటేశాయ ఓం అచ్యుతాయ ఓం శ్రీ వెంకటేశాయ ఓం జనార్దనాయ ఓం శ్రీ వెంకటేశాయ ఓం ఉపేంద్రాయ ఓం శ్రీ వెంకటేశాయ ఓం హరే ఓం శ్రీ వెంకటేశాయ ఓం శ్రీకృష్ణాయ ఓం శ్రీ వెంకటేశాయ ఓం శ్రీకృష్ణ బ్రహ్మణే ఓం శ్రీ వెంకటేశాయ ఓం నామాలక్షణ పూజాం సమర్పయామి. శ్రీకాంతాయ కళ్యాణ హేరే శ్రీరామ శ్రీ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం దౌసరేంద్రాయ మహీనాథాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసనపరే మధ్వాచార్య పురోగమే సర్వేశ్య పూర్వే ఆచార్యే సత్ప్రభయాయాత్ మంగళం పత్పూర్ణిరాజందోస్యామి దేవదేవాయ విద్మహే వెంకటేశాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. అస్మిన్ సాంప్రదాయ గ్రామే స్నానాం బ్రాహ్మణాదినాం సర్వేషాం చాతుర్వర్ణాం చ వ్యాధిచోరవైద్యభిక్షణాస్తి రాజబాధా సర్వసర్వే జనా సుఖినో భవంతు. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం సంప్ర గ్రామంలో వేయించేస్తున్న కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాఘమాసం 7 శనివారాల వ్రతం ప్రారంభమైంది. ఈ శనివారం 2వ శనివారం. ఈ 2వ శనివారం సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామునే తుల్య భాగ నదీ తీరానికి వెళ్ళి గంగా జలాన్ని తీసుకొచ్చి, అలాగే పంచామృతాలతో, వివిధ గంగా జలాలతో, అలాగే చక్కగా వివిధ రకాలైన పలరసాలతో స్వామివారికి సంపూర్ణమైన అభిషేకం జరిగింది. ఆ తరువాత స్వామివారికి తులసి దళాలతో సహస్ర నామార్చన, అమ్మవారికి కుంకుమార్చన అత్యంత వైభవపేతంగా జరిగాయి. స్వామివారిని సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చి ప్రజలందరికీ కూడా దర్శనాన్ని కల్పిస్తున్నాడు అన్నట్టుగా ప్రత్యేక అలంకరణలో స్వామిని అలంకరించడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకొని స్వామివారికి అనుగ్రహం పొంది ఉన్నారు. ఈ పూజ అనంతరం భక్తులందరూ గోవిందనామస్మరణ చేసి గోవిందనామ పారాయణ చేశారు. లలితా పారాయణ, విష్ణు సహస్ర పారాయణం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకుని స్వామివారికి అనుగ్రహం పొంది ఉన్నారు. 7 శనివారాలు వచ్చి 7 ప్రదక్షిణాలు చేసి అనుకున్న కోరికలు స్వామి దగ్గర ఉంచితే అవి నెరవేరుతాయని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుచేత అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకుంటూ ఉంటారు. ఈ మాఘమాసంలో 7 శనివారం వ్రతం గత కొన్ని సంవత్సరాలుగా కూడా జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా మొన్న శనివారం నుంచి ప్రారంభమైంది. స్వామివారికి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ అర్చకులు కండవెల్లి హనుమంతాచార్యులు భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు అలాగే వేద ఆశీర్వదన అందించారు. ఓం నమో వెంకటేశాయ.